వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. H1N1 పై అప్రమత్తత అవసరం. 1 నుంచి 2 మీటర్ల దూరం పాటించాలి. డాక్టర్ రాజీవ్ బహల్. రాయదుర్గంలో 10,000 కోట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసిన నారా లోకేష్. అదనపు కట్నం తెస్తేనే హ్యాపీగా ఉంటామన్నారు జోగి రమేష్ కోడలు మేఘన. H1N1 కేసులపై భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహుల్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో పాటించిన అనేక జాగ్రత్తలను H1N1 విషయంలో కూడా పాటించాలని సూచించారు. అయితే మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని తెలిపారు. H1N1 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుందని, ఇవి ఎక్కువ దూరం ప్రయాణించమని చెప్పారు. సాధారణంగా 2 మీటర్ల వరకు మాత్రమే వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలు 1 నుంచి 2 మీటర్ల దూరం పాటించాలని సూచించారు. అనారోగ్యంగా ఉన్నవారు ఇతరులకు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త వహించాలని, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అనారోగ్యంతో ఉన్నవారికి ఎక్కువగా దగ్గరగా వెళ్లకూడదన్నారు. కరచాలనం చేయకుండా ఉండటం మంచిదని, ఎందుకంటే వైరస్ సోకిన వ్యక్తి ముఖాన్ని తాకిన తర్వాత ఇతరులతో చేతులు కలిపితే వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు తాకిన సాధారణ ప్రదేశాలు, వస్తువులు శుభ్రంగా ఉంచాలని డాక్టర్ రాజీవ్ బహల్ సూచించారు. हमारे हर सिंड्रोम के लिए, जैसे ये रेस्पिरेटरी वायरस है, तो हमने there are 73 labs और 73 hospitals all across India जहाँ पर हमारी सेंटिनल सर्वेलेंस ICMR की भी है, one layer on top of the NCDC layer. एंड इनमें जो खास बात है वो ये है कि यहाँ पर एवरी वीक 25 samples are tested from SARI, which means severe acute respiratory infection and other respiratory infection. 15 SARI के और 10 दूसरे infections जो आते हैं कम्युनिटी से, ये 25 हर एक जगह पे टेस्ट होते हैं. तो 25 times 73 tests are done for all viruses. So we know at any point in time that which viruses are circulating in these hospitals, because these hospitals are big hospitals, they drain big areas. So this is the sentinel surveillance that we are having. This is the syndromic surveillance. ऐसी syndromic surveillance हमारी डायरिया के लिए भी है. స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా కనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం గెలుపు ఓటములకు సంబంధించిన ఎన్నికలు కావు, మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దు, బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టింపైన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు అని వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు, అలాగే జిల్లా అధ్యక్షులకు, అలాగే పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలకు, రీజనల్ కోఆర్డినేటర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్. ఈరోజు మనం అంతా కూడా ఎందుకు ఇక్కడ ఏకమవుతా ఉన్నాము అన్న సంగతి బహుశా అవగతం కూడా అయ్యే ఉంటుందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి జరగబోతా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మీద గట్టిగా చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. ఎన్నికలు జరుగుతాయా జరగవా పక్కన పెడదాం. ఎందుకనంటే ఆయన ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో
చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని ఒకవైపున ఈల ప్రభుత్వం చేసిన SIR రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. సో మరి ఎన్నికలు లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు, మరోవైపున అవే ఓట్లతోనే వీళ్ళు ఎన్నికల ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకొని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే గోస్ట్ ఓట్స్ను వీళ్ళే దొంగ ఓట్లక వీళ్ళే వేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది అని క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజ్లాన్ సంస్థ 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. 10,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కానేకల్లు మండలం పులికెర గ్రామంలో సుజ్లాన్ సంస్థకు చెందిన S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు నేతలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. Today, if you look at it, the major challenge for our rupee is because we import a lot of oil. I believe that substitution should start. And that is where green hydrogen, green molecules will play a very, very important role. And as a state, we believe that Andhra Pradesh can be the Saudi Arabia of clean energy. And we can contribute to this not only to Andhra Pradesh, not only to India, but to the entire world. That is the bold vision my Chief Minister has. And as all of you know, he's truly a visionary. He doesn't sleep. He doesn't let any one of us sleep. So that is the drive that he has. And I believe that all of us together, all the powerhouses here, I see Tatas, I see Wari, I see Axis, and of course, there's Suzlon on the dais. All of you together can create this ecosystem. And I look forward to working with all of you. I offered to Girish Bhai that we'll create an advisory board to bring all the titans of the industries to come together, meet on a monthly basis in Andhra Pradesh, give your advice, thrash out any issues in the state, and I'll ensure that the Energy Secretary will be there. We'll also work on getting the Secretary in the Chief Minister's office, who's responsible for the Energy Department, to also be part of that workforce, so that we can ensure that whatever issues that you have in the field can actually be resolved, and we can deliver on this promise of being number one in renewable energy. As all of you know, we are creating 22 clusters. We have a drone cluster. We have a space cluster. We have a cement cluster. We have a steel cluster. We have a medical devices manufacturing cluster, pharma cluster, ingot wafer manufacturing cluster, air conditioning cluster. Like this, 22 clusters are getting built. And what do I mean by cluster? It's about bringing all the verticals that create the entire manufacturing ecosystem. So let's take shipbuilding as a great example. It takes 360 companies to build a ship. వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై ఆరోపణలు చేస్తూ ఆయన కోళ్ల మేఘన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అత్తమామల నుంచి ఎదుర్కొంటున్న వేధింపులపై న్యాయ పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. పెళ్లికి ముందే తన భర్తకు ఉన్న ఆరోగ్య సమస్యను అత్తమామలు దాచిపెట్టారని,
ఆ విషయంపై ప్రశ్నించిన తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తారని మేఘన ఆరోపించారు. అంతేకాకుండా వివాహం కోసం తమ కుటుంబాన్ని హిందూ కుటుంబంగా తప్పుగా పరిచయం చేస్తారని ఆమె ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో రాజీ ప్రయత్నం జరిగినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి, అత్తమావుల వేధింపులతో తన జీవితం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మేఘన తనకు న్యాయం చేయాలని కోరారు. వచ్చింది. ఎవరైనా పెళ్లి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలను పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు అనమాట. మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు. బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. వాస్తవాలేంటో, ఉన్న విషయాలేంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్లో క్లియర్గా పొందుపరిచాను. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్లో నేను సమర్పించాను. పెళ్ళయి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ తగిలిన షాక్ ఏంటి అంటే, అబ్బాయికి రాజీవ్కి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి, మాకైన గొడవలు ఏంటి, ఆ విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళే నా తల్లి తండ్రి అనుకొని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ కూడా. ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి. కానీ మమ్మల్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటి అని అడగాల్సింది పోయి మా అత్తగారు శకుంతల అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా లక్కిరెడ్డిపల్లి మండలం బి ఎర్రగుడి గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రానికి ఎర్రచంద్రం తరలిస్తున్న ముఠాను లక్కిరెడ్డిపల్లి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 9 లక్షల విలువైన 6 ఎర్రచంద్రం దొంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో 4 అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా 1 చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. ఈ దాడిలో లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు, ఎస్ఐ శోభ తదితరులు పాల్గొన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శోభగారికి రాబడిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లి మండలము బిఎర్ఎగుడి గ్రామం దగ్గర చెంచర్లపల్లి ట్రై జంక్షన్ దగ్గర ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి పాల్పడుతున్న 5 మంది వ్యక్తులను మరియు ఒక మారుతి స్విఫ్ట్ కార్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళని విచారణ చేస్తే వీళ్ళు 5 మంది కూడా ఒకతను చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఇతని మీద ఇంతకుముందు ఎర్రచందనం కేసు ఉండింది. తర్వాత రిమైనింగ్ 4 కూడా లక్కిరెడ్డిపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 5 మంది కూడా చెడు వ్యసనాలకు బానిసయ్యి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే మనం ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక దాంతో ఈరోజు వీళ్ళు 6 ఎర్రచందనం దొంగలను ఆ స్విఫ్ట్ కార్లో తీసుకొని మన కర్ణాటక స్టేట్కి తరలిస్తుండగా వీళ్ళని లక్కిరెడ్డిపల్లి సిఐ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత మన లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ శోభ గారు వాళ్ళ సిబ్బందితో
వీళ్ళని చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని తరోగా ఇంటరాగేట్ చేసి వాళ్ళని మనము ఎర్రచందనం కోర్టులో హాజరుపరుస్తాం. ఈరోజు ఈ విషయంగా మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పునుగుల్లి ఐపీఎస్ గారు కూడా ఎల్లార్పల్లి సిఐ గారిని ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ అయిన వాళ్ళు దేవర్ల దయా అనే అతను, ఇతను పెనుమూరు గ్రామానికి చెందిన వ్యక్తి, చిత్తూరు జిల్లా. ఇతని మీద ఆల్రెడీ ప్రీవియస్గా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత మన లగ్గడిపల్లికి చెందిన వాళ్ళు డేరంగుల రామాంజనేయులు, తర్వాత రాజశేఖర్, లోకేశ్వర, నాగార్జున అని చెప్పి ఈ నలుగురు కూడా ఎల్లార్పల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ యొక్క మారుతి స్విఫ్ట్ వెహికల్ రామాంజనేయ అనే వ్యక్తిది. ఇతని కారులోనే ఈ 6 ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎర్రచందనం దుంగలు మళ్ళీ స్విఫ్ట్ కారు మొత్తం కలిపి వర్త్ రూపీస్ 9 lakhs. దీంట్లో ఎవరైతే మన యొక్క సిబ్బంది ఉన్నారో ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళకు కూడా మనం గౌరవ ఎస్పీ గారికి రివార్డు విషయంగా ప్రపోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క కేసెస్లో అయితే లేదు, కాకపోతే వీళ్ళు వేరే అదర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నలుగురు కూడా ఈ గ్యాంబ్లింగ్ ఇటువంటి అదర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. చెడు వ్యసనాలకు అలవాటు పడేసి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పెనుమూరుకి చెందిన ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడో, ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో, అతనితో కుమ్మక్కేసి వాళ్ళు ఒక గ్యాంగ్గా ఫామ్ చేసి ఈ యొక్క 6 ఎర్రచందనం దుంగల్ని కర్ణాటక స్టేట్కి తరలించాలని ఒక ప్లాన్లో భాగంగా తీసుకుపోతూ ఉంటే మన ఆఫీసర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేస్తున్న అరాచకాలపై మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ప్రతిపక్షం అధికారం ఒకటయ్యాయి అని, ఏఎంఆర్ లాంటి మైనింగ్ మాఫియాలు రాష్ట్ర ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అని, వారిని తరిమి కొట్టండి అని అన్నారు. వారు లద్ది పురుగులు లాంటి వారని, వారి వలన ఇబ్బంది అయితే 9959503351 కి ఫోన్ చేయండి, మేము వస్తాము అని అన్నారు. అలాగే 100 కి ఫోన్ చేయండి అని అన్నారు. మైనింగ్ రూల్స్ ప్రకారం 10G కింద వసూలు చేసే హక్కు లేదు అని అన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 34 చూపించి వారిని తరిమి కొట్టండి అని అన్నారు. మిత్రులందరికీ నమస్కారం, ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ వ్యవహారాలు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారినాయి అంతే తప్ప ఆ వ్యవహారాలు ఏవి, అందులో అవినీతి కానీ, దౌర్జన్యం కానీ, గోండాయిజం కానీ ఏం మారలా. ఒకప్పుడు జగన్ మైనింగ్ కంపెనీలల్లా ఇవాళ లోకేష్ మైనింగ్ కంపెనీలో లేకపోతే టీడీపీ మైనింగ్ కంపెనీలో అయినాయి అంతే తప్ప లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనే చెప్పారు ఇవాళలో మేము ఇవన్నీ మార్చేస్తాం, మీకు ఎటువంటి పాలసీ కావాలో తెల్లకాగితం ఇస్తామా దాని మీద రాసి ఇవ్వండి, మీరు చెప్పినట్టు చేస్తామని. మరి ఎవరు రాసి ఇచ్చారో మళ్ళా అదే జగన్ కంపెనీలు కావాలని మరి ఈయన ఆజ్ఞ మళ్ళా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్యన మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి మైన్లు నడిపే వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. మర్చిపోలా ఎవరు. ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళ మైన్లు బలవంతాన్ని ఎట్ట రాయించుకుని పార్టీలు ఎట్ట మార్పించుకున్నారో చూసాం. ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళని వాళ్ళ మైన్లు లాక్కుని వాళ్ళ మనుషులతో నడిపించుకుని ఆయన సుప్రీంకోర్టు దాకా పరిగెత్తిచ్చారు. ఆయన వాళ్ళ మంత్రిగా ఉన్నాడు, అది చూసాం. చివరికి 2022 ఆ ప్రాంతాల్లో 23 ప్రాంతాల్లో మైన్లు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర సేనరేజ్ వసూలు చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ట్యాక్స్ లాంటిది. మనం జిఎస్టీ వసూలు చేసినట్టు సేనరేజ్ వసూలు చేస్తారు. మైనింగ్ ఫీజు అంటారు, సేనరేజ్ అంటారు, డిఎంఎఫ్ అంటారు. అవన్నీ మనకి మామూలు ప్రజలకు తెలియదు, కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తుంది. అది అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. గ్రానైట్ తీస్తే క్యూబిక్ మీటర్కి ఇంత, లేదా టన్నుకి ఇంత, లేదా లారీకి ఇంత. కడప పురపాలక అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కడప నగరపాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాల కల్పనలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు బాధ్యత తీసుకుంటే అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయని వివరించారు. ప్రతి శనివారం ప్లాస్టిక్, డ్రైనేజీ, తడి, పొడి, చెత్తపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పారిశుద్ధ్యంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని సుప్రీంకోర్టు కూడా సూచించిందని గుర్తు చేశారు. ఇంటి చెత్తను కంపోస్ట్ ఎరువుగా టెర్రస్ గార్డెన్ కు వినియోగించుకోవాలని, ఏఎండి కంపెనీతో వ్యర్థాల రీసైక్లింగ్, వేస్ట్ ఎనర్జీ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు.
రోడ్లు, డ్రైనేజీలపై చెత్త వేయకుండా ప్రజలు సహకరించడంతో పాటు హోటళ్లు, ఆసుపత్రులు, లాడ్జీలు, పెద్ద సంస్థలు వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. చెత్త, నీరు, టౌన్ ప్లానింగ్ సమస్యలపై సచివాలయంలో అర్జీ అందిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగర ప్రజలు ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు ముందు టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. కడప నగర పురపాలక అభివృద్ధికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. పాత్రికేయ మిత్రుల ద్వారా కడప కార్పొరేషన్ ప్రజలకు కొన్ని విషయాలు వివరించాలని, ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే, ప్రజలను భాగస్వామ్యం చేసినట్టయితే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క పాత్రను పోషించగలరన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ప్రజలు ఆశించేది పారిశుద్ధ్యం, శానిటేషన్, వాటర్ సప్లై, తదుపరి రోడ్లు, డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆశిస్తారు. దీంట్లో శానిటేషన్కు విషయానికి వచ్చినట్టయితే గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ 2014లోనే గౌరవ ప్రధానమంత్రి గారు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే ఒక పిలుపునిచ్చారు. అంటే ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం తక్కువ, ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కువ ఉన్నట్టయితే ఆ పట్టణం అభివృద్ధి చెందుతుంది అనే దీంతో ప్రజల భాగస్వామ్యాన్ని కోరారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు క్లీన్ కడప అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంది అంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మొత్తం కూడా పారిశుద్ధ్యం మీద అవగాహన, చైతన్యం కలిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. గత శనివారం కూడా అనకాపల్లి పట్టణానికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి శనివారం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అది ప్లాస్టిక్ మీద అవేర్నెస్ అయితే ఏంది, పార్క్స్ యొక్క అవేర్నెస్ అయితే ఏంది, డ్రైనేజెస్ మీద, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను కంపోస్ట్గా చేసుకొని, సో దట్ ఇంటి నుంచి వచ్చే చెత్తను బయటికి రాకుండా ఇంట్లోనే దాన్ని ఉపయోగించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కడప కార్పొరేషన్ ప్రజలకు కూడా కోరేది, ఒక వారం రోజుల క్రితము మీరు గమనించినట్టయితే పత్రికలన్నింటిలో కూడా వచ్చింది, సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. ఓ సందర్భంగా ఎస్విఎన్ భట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రజల పారిశుద్ధ్యం అనేది కేవలం పురపాలక సంఘంలోని పారిశుద్ధ కార్మికులదే బాధ్యత కాదు, ప్రజల మీద కూడా బాధ్యత ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో కూడా చెప్పారు. దానికి పిల్లలు కూడా భాగస్వాములై స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ వాళ్ళనే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా చైతన్యపరచాలి. చెత్తను ఉత్పత్తి చేయడం కాకుండా వస్తున్నటువంటి వేస్ట్ను సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకునే విధంగా, లెస్ వేస్ట్ జనరేట్ అయ్యే విధంగా కోరడం జరిగింది. సో మన కడప పట్టణంలో కూడా ప్రజలు తమ ఇంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.